ఈరోజు అయితే మేము సండే స్పెషల్గా చికెన్ తెచ్చుకున్నాము ఇంకొన్ని నుంచి. మా పిల్లలు చికెన్ తిన్నామా అని చెప్పగానే నేను బయటకు వెళ్ళి వినుకొండలో ఆ చికెన్ తీసుకొని వచ్చాము. చికెన్ మా పిల్లలు తినాలనిపించింది. ఆ చికెన్ తీసుకోగానే ఇంటికి రాగానే మా పిల్లలను నాన్న దీన్ని శుభ్రంగా కడగండి, 2-3 సార్లు కడిగి శుభ్రంగా దాన్ని ఫుల్ వాష్ చేస్తే చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ చికెన్ చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వేరే కర్రీలు కాకుండా. ఎందుకంటే ఇది స్పెషల్ ఏంటంటే ఈ చికెన్ చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో సాంబార్ పప్పు లేకుండా కానీ ఎందుకంటే ఈ చికెన్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో చాలా రెసిపీలు ఉన్నా కానీ ఎక్కువగా చికెన్ తింటారు. మన ఇంట్లో ప్రతిసారి సండేలో ఏదో మాంసం తెచ్చుకుంటాము. ఈరోజు మేము చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ని శుభ్రంగా ఒకసారి కాకుండా 2-3 టైమ్స్ 4 టైమ్స్ అన్నా కడగాలి శుభ్రంగా. అప్పుడు దాంట్లో ఉన్న మొత్తం క్రిమ్స్ అన్నీ పోతాయి. చికెన్ అలా శుభ్రంగా కడిగేసుకున్నాక మనం శుభ్రంగా నీట్గా కడుక్కొని ఈలోపు వినుకొండలో మనం కొత్తిమీర, కరివేపాకు, చిన్నులపాయల, అల్లం అవన్నీ తీసుకొని తీసుకున్న తర్వాత మనం శుభ్రంగా వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని మసాలా పేస్టులు కానీ వినుకొండలో తీసుకోవాలి. మళ్ళీ ఏవి మర్చిపోకుండా అన్నీ తీసుకొని పక్కింటి వాళ్ళు ఏ అడిగినా లేవు అంటారు. అందుకని మనం ఏవి మర్చిపోకుండా వినుకొండలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇవి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం దాంట్లో ముందుగా మనం ధనియాలు, మెంతులు, జీలకర్ర అవి వేసుకొని అవి బాగా వేపుకొని అవి శుభ్రంగా మిక్సీలో వేసుకొని వేసుకుంటాం. సుధా ఏంటి అతను కొట్టావంట? ఇట్రా అప్పు, రా ఇట్రా తలపకి. ఈలోపు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నులపాయలు వేసుకొని ఈలోపు అవి బాగా వేగిన తర్వాత దాన్ని మిక్సీలో కరెంట్ లేదు కనుక మనం ఏం చేయాలంటే ఇవి రోట్లో దంచుకుంటే
కాస్త టైం పడుతుంది. అదే మిక్సీలో వేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. రోట్లో వేసుకుంటే ఒక 10 మినిట్స్ అనే టైం పడుతుంది. అందుకనే కరెంట్ లేదు కాబట్టి రోట్లో దంచుకుంటాము. దీన్ని తీసేనా ఇంకా మాడుతుంది. అవి బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఆ చికెన్లో ఉప్పు, కారం, కాస్త నూనె వేసుకొని శుభ్రంగా అవి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నేను తర్వాత వాయిస్ ఎత్తాను, నేను చదువుతా ఉండు. ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఇందాక మనం వేపిన ధనియాలు అవన్నీ ఉన్నాయి. అవి రోట్లో నడుస్తున్నాం చూడండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పడతాయి. ఉల్లిపాయలు వేసుకుంటాము ఫస్ట్.